కోడింగ్ లేని ఉద్యోగాలు అయినా లక్షల్లో జీతాలు. జనరల్‌గా ఏంటి అంటే దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో, జనరల్‌గా ఏంటి అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే కోడింగ్ లేని ఉద్యోగాలు అసల ఐటీలోనే ఉండవు. ఐటీలో ఓన్లీ కోడింగే ఉంటుంది. అసలు కోడింగ్ లేకుండా ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయా? జనరల్‌గా ఏంటి అంటే చాలా మంది ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు న్యూస్‌లో గాని లేకపోతే ఎవరన్నా ఎక్స్‌పర్ట్స్ గాని మాట్లాడేటప్పుడు సో, వాళ్ళేమంటున్నారంటే అదొక మిత్. అసలు ఐటీ అంటే ఖచ్చితంగా కోడింగ్ ఉంటుంది. కోడింగ్ లేకపోతే ఐటీ జాబ్‌లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అన్నారు. జనరల్‌గా ఏంటి అంటే సో, యాక్చువల్లీ ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఐటీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ చూసుకుందాం. హాస్పిటల్స్ అంటే ఓన్లీ సర్జన్ చేసేవాళ్ళే ఉంటారా? హెల్పర్స్ ఉంటారు, సపోర్టర్స్ ఉంటారు, కాంపౌండర్స్ ఉంటారు, క్లీన్ చేసే సఫాయి వాళ్ళు ఉంటారు. తర్వాత డ్రైవర్స్ ఉంటారు. అంబులెన్స్ డ్రైవ్ చేయడానికి డ్రైవర్స్ ఉంటారు. హ్మ్. అక్కడ ఒకవేళ ఆ హాస్పిటల్ ఒక బిల్డింగ్‌లో ఉంటే, ఆ బిల్డింగ్‌కి సంబంధించి లిఫ్ట్ ఉంటే, ఆ లిఫ్ట్ ప్రాబ్లమ్ వస్తే లిఫ్ట్ మెకానిక్ కూడా ఉంటాడు. హ్మ్. సో, ఇవన్నీ ఏంటి అండ్ ఇప్పుడు ఈ హాస్పిటల్‌లో ఏమైనా మిషన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన సెపరేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్స్ మిషన్స్‌కే కాకుండా మళ్ళీ దీనికి సంబంధించి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయడానికి దానికి సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు. సీ నేనిప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్ మాత్రమే ఉంటుంది అంటే, హాస్పిటల్‌లో ఓన్లీ సర్జన్ చేసేవాళ్ళు, ఆపరేషన్ చేసేవాళ్ళే ఉంటారా? కాదు గదా! సర్జరీస్ చేసేవాళ్ళే ఉంటారా? కాదు గదా! సో, ఇక్కడేంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అంటే హాస్పిటాలిటీ అండ్ మెడికల్ సంబంధించిన ఇండస్ట్రీ అయితే, దానికి సంబంధించి ఇవన్నీ గూడా ఉద్యోగాలనేవి దాంట్లో ఉంటాయి. కానీ ఇక్కడేంటి అంటే ద మ్యాటర్ ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీలో కూడా సేమ్ అప్లికబుల్. ఐటీ ఇండస్ట్రీ అనేది కోడింగ్ చేసేవాళ్ళుంటారు. కోడింగ్ చేసేటప్పుడు దాన్ని సపోర్టింగ్ చాలామంది వాయిస్, టెలికాల్ ఇట్లా చాలా డిపార్ట్‌మెంట్స్ అనేవి దానికి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒక ఐటీ ఇండస్ట్రీ అంటే కోడింగ్ మాత్రమే ఉంటుందనేది మాత్రం మిత్. అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? దట్ ఈస్ మ్యాటర్. ఇప్పుడు ఒక సర్జన్‌కి ఇచ్చినంత సాలరీ అనేది డెఫినైట్‌లీ ల్యాబ్ టెక్నీషియన్‌కి ఇవ్వరు కదా! కాంపౌండర్‌కి ఇవ్వరు కదా! సో, ఇక్కడ ఏంటి అంటే కోడింగ్ చేసే వాళ్ళు కూడా అంత హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటి అంటే అలా కాకుండా అంటే మరీ అంత కాంపౌండర్‌కనేది కొంచెం తక్కువ ఉంటాయి జీతాలనేవి. అండ్ ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడేంటి అంటే ఐటీ ఇండస్ట్రీలో నాన్ ఐటీ అంటే కోడింగ్ లేని ఉద్యోగాలు కూడా లక్షల్లో జీతాలనేవి ఉన్నాయి. సో, దానికి సంబంధించి నేను టాప్ 20 కోడింగ్ లేని అంటే నాన్ కోడింగ్ జాబ్స్ అనేది నేను వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి డీటెయిల్‌గా ఇది. ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే, డెవలప్‌మెంట్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి. ఈ టూల్స్‌కనేవి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉండేవి కాదు. ఎందుకంటే, ఆబ్వియస్‌లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది డెవలప్‌మెంట్‌కే ఉండేది. తర్వాత ఏమైందంటే, ఈ టూల్స్ అనేవి ఎలా జరుగుతుందంటే, అంటే దీని గురించి మాట్లాడుకుంటే కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. సో, టూల్స్ అనేవి ఏంటి అంటే, ఆల్రెడీ డెవలప్ చేసి ఇచ్చేసేస్తే అది వాడుకునేవాళ్ళు. అంటే ఒక టూల్‌ని డెవలప్ చేసుకొని ఇస్తే దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ టూల్‌ని అడ్మిన్ అంటే ఆ టూల్‌ని మేనేజ్ చేసేవాళ్ళని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే, మనకి దాంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి కావు. తక్కువ మంది అవసరం పడేవాళ్ళు. అప్పుడేంటి అంటే డెవలప్‌మెంట్ సైడు ఎక్కువ అవసరం పడేది. సో, ఐ రిపీట్ మనందరికి అర్థమయ్యే దాంట్లో మాట్లాడుకుందాం. సో, డెవలప్‌మెంట్ అంటే ఒక టూల్‌కి, డెవలప్‌మెంట్‌కి ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే డెవలప్‌మెంట్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి. ఎందుకు దానికి రీజన్ ఏంటి అంటే ఇది డెవలప్‌మెంట్ అనుకుంటే ఈ డెవలప్ ఆల్రెడీ ఒక పర్టిక్యులర్ ఆటోమేషన్ చేయడానికో, ఒక వర్క్ చేయడానికో ఆ టూల్‌ని డెవలప్ చేసేస్తారు డెవలపర్స్. డెవలప్ చేసి టూల్ మేనేజ్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఆ టూల్ మేనేజ్ చేసేవాళ్ళు ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన టూల్‌ని మేనేజ్ చేస్తారు. సో, దానివల్ల ఆపర్చునిటీస్ అనేవి డెవలప్‌మెంట్‌కి ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు సినారియో మారడానికి కారణం ఏంటి అంటే టూల్స్ కూడా డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడేంటి అంటే మనము ఒక స్టాగ్నెంట్ అంటే ఒక 13,00,000 ఒక 15,00,000 లేకపోతే మాక్సిమం బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటే 15,00,000 12,00,000 13,00,000 వరకు ఒక లాస్ట్ వరకు అంటే మాక్సిమం టిప్పింగ్ పాయింట్ అదే. దాన్ని మించయితే అక్కడ ఉండదనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఐటీ అయితే కోడింగ్ చేస్తే మనకి కోట్లలో ఉద్యోగం వస్తుందంటే డెఫినైట్‌లీ ఏఐ గాని, డేటా సైన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ గాని అండ్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని క్రోర్స్ అంటే జీతాలు వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ జీతాలు అందరికీ వస్తాయంటే అందరికీ రాకపోవచ్చు. బట్ ఏంటి అంటే అదృష్టం అండ్ హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ దాంతో పాటు కొంచెం లక్ కూడా కలిసొచ్చుంటే డెఫినైట్‌లీ తీసుకునేదానికి అవకాశం ఉంది. అంటే మనం కష్టపడితే అంతవరకు రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎంత కష్టపడినా మాక్సిమం రీచ్ అనేది 15,00,000 అన్నప్పుడు దానికి దీనికి కంపేర్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. కానీ ఓవరాల్‌గా ఏంటి అంటే నేను అంత అంత చేయలేను. నా వల్ల కాదు. మాక్సిమం వల్ల కాదు అనేదే ఉండదు. బట్ స్టిల్ కొంతమంది ఏంటి అంటే నేను అంత నా వల్ల కావట్లేదు సార్. అంత రిస్క్, అంత టెన్షన్ నేను తీసుకోలేను. సో, నాకు కొంచెం తక్కువైనా పర్లేదు. కొంచెం పీస్‌ఫుల్ అంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది
బాగా సంపాదించేసేయాలి, బాగా కష్టపడాలి, బాగా సంపాదించేసేయాలి అని ఉంటుంది. కొంతమంది ఏమంటారు కష్టపడాలి, కానీ ఏందంటే మరి మనశ్శాంతి లేకుండా ఎప్పుడు డబ్బు, డబ్బు, డబ్బు అని వెనకాల పడాల్సిన అవసరం లేదు. కొంత ఓకే కష్టపడదాం, దాని గురించి వెయిట్ చేద్దాం. సో మరీ అంత ఎరగదీసి ఈ రోజు ఉంటాం రేపు పోతాం తెలీదు. సో అంత పీస్‌ఫుల్ లేకుండా లైఫ్ గడపాల్సిన అవసరం లేదు. ఇంకొంత ఉంటుంది. సో ఇక్కడ డిపెండ్స్ ఒక పర్సన్ టు పర్సన్ డిపెండ్ ఉంటుంది. బట్ స్టిల్ ఇవైతే ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి. సో టాప్ 20 నాన్ కోడింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ టు రీచ్ యువర్ గోల్. Thanks. This is Raj signing off. CYC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.